బాగున్నారా? సారీ హీరో బాగున్నారా? చక్రం ఇక్కడ తిప్పుతున్నారు అంటే దగ్గర తిరుగుతా ఉన్నారు. తిప్పేవాళ్ళు సార్, తిప్పేవాళ్ళు లేకుంటే తిరిగేవాళ్ళు ప్రార్థం అంటే మీరు తిప్పుతున్నారో తిరుగుతున్నారో అది చూసుకోవాలి. గణపతికి మంగళం కురు. శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం గం గణేశాయ నమః. ఓం సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకర్ణకాయ నమః. లంబోదరాయ నమః. విఘ్నరాజాయ నమః. గణాధ్యక్షాయ నమః. పాలచంద్రాయ నమః. వక్రతుండాయ నమః. కూర్పకర్ణాయ నమః. రంభాయ నమః. కంఠదేవతాభ్యో నమః. కుమారగురువే నమః. లక్ష్మీ గణపతయ నమః. ఓం శ్రీదేవతాభ్యో నమః. మహాగణాధిపతయ నమః. నానావిధ పరిమళ కుసుమాక్షయామి. ధూపమాగ్రాపయామి. ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతివత ధూమాగ్రాపయామి. దేవతాభ్యో నమః. మహాగణాధిపతయే నమః. या फल निर्या फल पुष्पायाच पुष्पिनीहे बृहस्पति प्रसुस्तास्थानो नीचे गुन्नः सहा. ओम श्री महागणाधिपतये नमः. वक्रतुण्डाभ्यो नमः. మా ఇండియన్ కాలనీ యొక్క శుభం కలిగింది. మంచి ముహూర్తం. అందరూ ఇంకా స్వీట్ని బాగా టేస్ట్ బలం ఉంటుంది. తీసుకుంటాను. నాకు ఇబ్బంది లేదు. పనిచేస్తేనే అందరికి నమస్కారం. ఈరోజు కునిమల్ల వార్డులో 7వ వార్డులో రోడ్డు డ్రైన్ కు సంబంధించిన పనులు ప్రారంభోత్సవానికి మేమంతా ఇక్కడ ఉన్నాం. నాతో పాటుగా కౌన్సిలర్ చైర్మన్ గారు ఉన్నారు, కౌన్సిలర్ గారు ఉన్నారు, మిగతా వార్డుల్లోకి సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు, కూటమి నాయకులు, మిగతా పార్టీల నాయకులందరూ కూడా అందరూ ఇక్కడ ఉన్నాం. 2 విషయాలు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. కునిమల్లలో 7వ వార్డులో ఇప్పుడు మొదలు పెట్టినటువంటి పని సిసి రోడ్డుకు సంబంధించి 8 లక్షల రూపాయలతో 125 మీటర్ల రోడ్డు నిర్మాణాన్ని చేపడతా ఉన్నాం. అలాగే సిసి డ్రైన్ కూడా 300 mm-తో 2 లక్షల రూపాయలతో 135 మీటర్ల డ్రైన్ కూడా పూర్తి చేస్తా ఉన్నాం. మనకందరికీ తెలిసిందే, వర్షాలు పడంగానే ఆదోని తడిచి ముద్దవుతా ఉంది. ఏ చిన్న రోడ్డు చూసినా నీళ్లు నిండిపోతా ఉన్నాయి. దీన్ని ఒకటొకటే క్లియర్ చేసుకుంటూ రావాలి. రాత్రికి రాత్రి మార్చడం సాధ్యం కాదు. మనం చూస్తే మొన్నే రోడ్లు వేసినట్టుగా ఉంది, మళ్ళీ వర్షాలు పోగానే ఆ రోడ్లన్నీ కొట్టుకుపోతున్నట్టుగా ఉంది. వర్షాల్లో ఈ సిమెంట్ అతుక్కోదు, లేదా తారు అతుక్కోదు.
రోడ్లకి గుంతలు గుంతలుగా ఇంకా పెద్దవైపోతా ఉన్నాయి. వీటిని కొద్ది కొద్దిగా పరిష్కరించుకోవాల్సి ఉంది. వరుణదేవుడు కరుణిస్తే తప్పనిసరిగా ఇది చేసేయాలి. ఇక రెండవ ఆదోని ప్రజలకు శుభవార్త, 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా మున్సిపాలిటీలకు వచ్చేటువంటి నిధులు విడుదలైనాయి. ఈ నెల 18వ తారీఖున సుమారుగా 5,80,00,000 రూపాయల సంబంధించినటువంటి నిధులు విడుదలైనాయి. ఈ 5,80,00,000లో 2 రకాలుగా చూస్తారు. టైడ్ గ్రాంట్ అంటారు. అంటే 3,48,00,000 రూపాయలని మంచినీళ్ల సదుపాయం, ఇంటింటి కొళాయిల కోసం నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం కోసం ఖర్చు పెట్టాల్సి ఉంది. అలాగే 2,32,00,000 రూపాయలని రోడ్లు, డ్రైనేజీలు, ఇతర కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. ఈ రాబోయే 3 నెలల్లో ఈ 5,80,00,000 రూపాయలని ఆదోనిలో వివిధ వార్డుల్లో రోడ్లకు, డ్రైన్లకు, మంచినీళ్ల సదుపాయానికి, మరేదైనా కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయడానికి వీటన్నింటికి వినియోగిస్తామని మీకు అందరికీ వినయంగా తెలియజేసుకుంటాం. సాధారణంగా వచ్చే నిధులే సార్, అందరికీ తెలిసిందే. మన ఆదోనిలో ఇంత పెద్ద వర్షాలు కురిసినప్పుడు చాలా నష్టపోయింది సార్ ఆదోని పట్టణం. అంటే దానికి సపరేట్గా ప్రత్యేక నిధులు ఏదైనా తీసుకురావడం జరిగింది సార్? ఇప్పుడు ఇంకా వర్షాకాలం పూర్తి కాలేదు. వర్షాలు పడుతుండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకమైన చాలా ఊర్లలో సమస్య ఉంది. రోడ్లు కొట్టుకుపోవడం, మెయిన్ రోడ్లు కొట్టుకుపోవడం, ఇళ్ళు పడిపోవడం, డ్రైనేజీల సమస్య రావడం, చెరువు కట్టలు కొట్టుకుపోవడం. అంతెందుకు ఈరోజు పొద్దునే సిసిఐ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే పత్తి తీసుకోవడానికి చేతికొచ్చిన సమయంలో ఇంకా పొలంలో ఉంది, దాన్ని తీసుకొని వచ్చి అమ్ముకోవాలి రైతు అంతే. వెంటనే వర్షం పడడం వల్ల పూర్తిగా తడిచిపోయింది. విపరీతమైన నష్టం ఈ వర్షాల వల్ల జరుగుతూ ఉంది. వర్షాలు తగ్గిన తర్వాత దీని మీద అంచనా కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ వస్తుంది. ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో అంచనా వేసి దానికి మనము డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది తప్ప ఈ పరిణామాలు వర్షాలు పడుతూ ఉన్న సందర్భంలో చేయడం సాధ్యం కాదు. ఆ విధమైనటువంటి లెక్క ఇంకా పని మొదలు పెట్టలేదు. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత, ఎందుకంటే ఈ రోజు రేపట్లో కూడా, ఈ రోజు కూడా చూడండి ఎలా వర్షం పడుతుందా అన్నట్టుగా ఉంది. ఈ 2-3 రోజుల్లో కూడా తుఫాను ప్రభావం రాయలసీమ అంతా ఉందని వాతావరణ శాఖ చెప్తా ఉంది. తప్పనిసరిగా ఈ వర్షంతో నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత సాయం చేయాల్సి ఉంది. ఆ పని వర్షాలు తగ్గిన తర్వాత మొదలు పెడతారు.